హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చూసుకుంటే పొలంకి వచ్చినాం. మన పొలంకి ఈరోజు చూసుకుంటే నేను యాక్చువల్గా జేసీబీ పెట్టించి మొత్తం చాలా వరకు నీట్గా చేపించాము. ఇలాగంతా గేదెలు లోపలికి రానికుండా గ్యాప్స్ అంతా ఉన్నాయని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు ఫిల్ చేశాను ఆ గ్యాప్స్ అన్ని. అక్కడ చూసుకుంటే ఇలాగంతా కొంచెం అలా తొప్పించాము. మొత్తము ఇక్కడ ఒకటి నేను నేరేడు చెట్టు కూడా నాటున్నాయి ఈ కార్నర్లో. అది కొంచెం నేను డిస్టర్బ్ అయ్యా, మళ్ళీ నీట్గా నాటేశాను. ఇక్కడ చూసుకుంటే ఇది కూడా చాలా వరకు మొత్తం నేనైతే చాలా ఇది ఉండే అక్కడంతా చెట్లు కానీ తుమ్మ చెట్లు అవి ఇవి ఉండే. అంటే చాలా వరకు క్లీన్గా చేసాము. జేసీబీ పెట్టి నిన్నంతా ఫుల్ అదే వర్క్ ఉండే, డే ఫుల్ అదే, చాలా వరకు అదే వర్క్ అవుతుండే. ఇక్కడంతా చూసుకుంటే చాలా నీట్గా చేపించేసాము. ఇక్కడ తాటి చెట్లు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మనము చెట్లు వేసుకోవచ్చు, లేదంటే మన షెడ్ వేయచ్చు. ఇక్కడ నీట్గా ఉంటుంది ఫ్యూచర్లో. అందుకోసం ఇలాగంత చెట్లంతా తీసి పడేసారు బయటికి జేసీబీ పెట్టి. మనకు అప్రాక్సిమేట్లీ 5 hours 4.5 hours అయింది జేసీబీ టోటల్గా. ఎంత ఈ కార్నర్ అంతా క్లీన్ చేయడానికి, మళ్ళీ ఇది అంతా లొకేషన్ అంతా క్లీన్ చేయడానికి ఎంత చూసుకుంటే ఇది 4.5 hours 5 hours అయింది. సో ఇక్కడంతా చూస్తే ఇక్కడ చాలా వరకు ఇదంతా క్లీన్ చేస్తున్నారు. నేను అక్కడ ఒక ఈత చెట్టు కూడా ఉండే, అది కూడా తీసేసారు. చాలా వరకు నేను డిస్టర్బ్ చేయకూడదు అనేసి చాలా తక్కువ చేపించాను. లోపలంతా క్లీనింగ్ అంతకేం చేపిలేదు. లోపల ఇన్సైడ్ అక్కడంతా చెట్లు ఉన్నాయి కదా, ఇంకా అక్కడ చివరి దాకా అక్కడ వరకు ఏం క్లీన్ చేయలేదు. ఒక బోర్డర్ నీట్గా ఉంటే చాలు. చెట్లు అడ్డంగా ఉండి లోపల నుంచి బయట నుంచి అడవి పందులు కానీ లేకపోతే గేదెలు కానీ లోపలికి వచ్చి మన పంట పాడు చేయకూడదు అన్నట్టుగా చాలా మినిమల్గా చేపించాను. తక్కువ బోర్డర్కి ఎంత కావాలో అంతవరకు మాత్రం సఫిషియెంట్గా చేపించాను. చూసి ఇలాగంతా మొత్తం ఇక్కడ ఉన్నాయన్నీ చాలా వరకు ఈ చెట్టుని కానీ చాలా డిస్టర్బ్ చేయలేదు. బట్ బోర్డర్లో ఉండేవి మాత్రం కొంచెము కట్ చేసి దాన్నే ఫెన్సింగ్గా వేయించాను. ఇక్కడంతా చూసి ఇదంతా ఇప్పుడు అంతకుముందంతా రాళ్ళతో సపోర్ట్ చేస్తున్నారు, పైన మట్టి కిందకి దిక్కుండా అలాగంతా. అవి కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. బట్ మళ్ళీ వాటిని కూడా నేను రిపేర్ చేశాను కొన్ని రోజుల్లో. చూస్తే ఇక్కడ స్టార్టింగ్లో కొన్ని చెట్లు మాత్రము కొంచెం డ్యామేజ్ అయ్యాయి. బట్ అవి ఆటోమేటిక్గా పెరుగుతాయి కొన్ని రోజులకి. మళ్ళీ తర్వాత ఏం డిస్టర్బ్ చేసేకపోయలేదు, ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఇప్పటి నుంచి ఫామ్లో ఉంటాము, మెయింటెనెన్స్ చేస్తుంటాం కాబట్టి. సో అంతగా వాటిని అంత డిస్టర్బ్ చేయకుండా చాలా తక్కువ డిస్టర్బెన్స్తోనే మనం పొలం చేసుకునేటట్టు అలాగ ఉండాలి. నాకు నేచర్ని కూడా అంత డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. నేచర్తో కలిసి పనిచేయాలని ఉంటుంది, కానీ వాటిని డిస్టర్బ్ చేయడానికి ఇష్టం ఉండదు. అందువల్ల చూసుకుంటే ఇక్కడంతా ఫుల్ ఈ బార్డర్ అంతా కానీ అంతా చాలా క్లీనింగ్ చేశారు. జేసీబీ వాళ్ళు కూడా చాలా చెప్పినట్టు మనం అడిగినట్టుగా మొత్తం కొంచెం కేర్తో ఒకటి చాలా బాగా చేశారు. మనం అడిగిన చోటంతా నీట్గా చేస్తున్నారు. ఇది చూసుకుంటే మన బావి. నిన్న యాక్చువల్గా దీనికి కూడా ఒక 1/2 hour వరకు పెట్టేసి ఇక్కడంతా పైన లోపలంతా లాస్ట్ వీడియోలో చెప్తున్నాం కదా, బావి చాలా బూడిపోయినది. బూడిపోయేసి అదంతా ఒక 3-4 అడుగులు మాత్రమే ఉండే, పైకి కనిపిస్తుండే మట్టి కూడా అంత అలాగుండే. బట్ ఇప్పుడు నిన్న ఒక 1/2 hour 1 hour టైం స్పెండ్ చేసి ఇదంతా కొంచెం బోర్డర్ లాగా వేసాను. ఇక్కడ ఏమైనా పూల చెట్లు ఏమైనా నాటకుంటుంది ఈ బోర్డర్ మీద, ఈ మట్టి మీద అంతా ఏమన్నా కొంచెం నీట్గా ఇంకా లెవెల్గా చేసి ఏమైనా చెట్లు వేస్తే చూడడానికి బాగుంటుంది. ఇక్కడంతా బావి కూడా చాలా వరకు తీశారు కాబట్టి ఈ వాటర్ కూడా ఎక్స్ట్రా స్టోర్ అవుతుంది. నీళ్ళు నాకు అలాగా పొలానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కింద వృధాగా పోతున్నాయి నీళ్ళు, అలా కాకుండా ఇలాగ చాలా వరకు సేవ్ అవుతాయి అనేసి కొంచెం లోపలంతా తీపిచ్చాను. చాలా నీట్గా అయింది, బాగా కూడా లోతుంది. ఇక్కడంతా చూసుకుంటే పక్కన ఇదంతా వాగు పడుతూ ఉంది చిన్నగా. ఇక్కడంతా నీళ్ళు ఉంది. మా ఊర్లో చాలా వరకు చేపలు తక్కువ. మా ఊళ్ళో ఇంతకుముందు వాటర్ లేకుండే, రీసెంట్గా వర్షాలు పడ్డాయి. మొంతా తుఫాన్లో పడ్డ వర్షానికి మాత్రమే ఇవి వచ్చింది. అంతకుముందు అంతా చాలా డ్రైగా ఉంటాం మా ఏరియా అంతా. బట్ నెక్స్ట్ ఈ వాటర్ ఇలా కంటిన్యూ అయ్యి నెక్స్ట్ వచ్చే వానాకాలం కూడా
ఉంటాయి కాబట్టి మేబీ ఇయర్కి అలాగా ఫిష్ అయ్యి స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడంతా చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఇళ్ళలో. ఇక్కడ చూసుకుంటే మనది ఇలాగ ఫ్లాట్గా ల్యాండ్ అంతా కొంచెం లెవెల్ చెప్పాలి. నేను యాక్చువల్గా ట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్పారు లెవెల్ చెప్పేయచ్చు, మళ్ళీ లెవెల్ చెప్పేయచ్చు. కాకపోతే ఇది మన టీ ప్లాంటేషన్ అనుకున్నాం కదా, బట్ టీకి వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇలాగా ఈ పక్కనే వాగు పాడటం వల్ల ఇక్కడంతా గుంతలు పడుతూ వాటర్ అంతా చాలా వరకు నిల్వ ఉంటుంది. ఇక్కడంతా చూసుకుంటే ఇలాగంతా జరుగుతుంది కదా, ఇలాగంతా లోపలికి అంతా దిగిపోతుంది. ఆ దిగిపోయిన దాంతో వాటరు నీళ్ళంతా వచ్చి ఆగుతున్నాయి, ఊటలాగా వస్తుంది పక్కన వాగు పాడడం వల్ల. అందువల్ల టీకి వేసినా కూడా ఇప్పుడు వేయకుండా ఎండాకాలం వేసినా కూడా అప్పటికి తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వానాకాలం వచ్చి వానలు పడితే వాటర్ నిల్వ ఉంటుంది కదా, దానివల్ల కుళ్ళిపోయి వేరు కుళ్ళిపోయేసి చెట్లు చనిపోవచ్చు. ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతో డబ్బులు అంతా పెట్టి మళ్ళీ అలాగా వేస్ట్ అయిపోతుంది. తర్వాత చెట్లు కుళ్ళిపోతే ఏరు కుళ్ళిపోయి చెట్లు అంతా చనిపోతాయి అని చెప్తున్నారు. అందువల్ల ఏం చేయాలనేసి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే బోర్డర్లో వేసుకోవచ్చు అని చెప్పారు. అక్కడ చుట్టుపక్కల స్టార్టింగ్ ఆ మర్రి చెట్టు నుంచి అలా ఫుల్ సరౌండింగ్ బోర్డర్ చుట్టూ అలాగా గుంతలతో వేసి 10 అడుగులకి 15 అడుగులకి అలాగ లైన్గా మనకు బోర్డర్ లాగా కూడా చెట్లు ఉంటాయి పనిచేసాయి. సో అలాగా బోర్డర్ చుట్టూ వేయొచ్చు అని చెప్పారు. ఆ బోర్డర్ చుట్టూ ఎన్ని చెట్లు పడతాయో తెలియదు నాకు ఎగ్జాక్ట్లీ, బట్ అట్లీస్ట్ ఒక 50 చెట్లైనా కూడా, ఒక 50 చెట్లైనా కూడా చుట్టూ ఆ బోర్డర్ చుట్టూ ఆ బావి దాకా వేసినా కూడా అట్లీస్ట్ చెట్లు టీక్ ప్లాంటేషన్ వేసినట్టు ఉంటుంది. మధ్యలో ఇంకేం చేయాలా, పైరు పెట్టాలా లేకపోతే పొలం చేయాలా, ఏం చేయాలనేసి ఇంకా డిసైడ్ చేయాలి. ఇప్పటికైతే సరే వాళ్ళు చెప్పింది కూడా కన్సిడర్ చేసి ఆలోచిస్తున్నాను, ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు ఏది బెటరు మనకు టీక్ బెటరా లేకపోతే వేరే ఏమన్నా పొలం చేయాలా లేకపోతే పైరు పెట్టాలా ఏమనేసి ఆలోచిస్తున్నాము. చూద్దాం, కొంచెం టైం తీసుకునేసి మేబీ ఆఫ్టర్ సమ్ డేస్ మనం ఏది డిసైడ్ అవుతామో. ఫస్ట్ అయితే మనము ఇమీడియట్గా చూద్దాము. ఇక్కడైతే వాగంతా పారుతూ ఉంది, సౌండ్ వినిపిస్తుందో లేదో మీకు, వాటర్ సౌండ్. ఇక్కడంతా పక్కనే మన పొలం పక్కన చిన్న గుంట అయితే ఉంది. అంతా ఇదైతే ఫ్లాట్గా ఉంది, పైన బాగా పచ్చగా చాలా బాగుంది. చూద్దాం ఇప్పుడు. అందుకనేసి మనమైతే ఎవరైనా మనుషులు పెట్టేసి ఫస్ట్ అక్కడ చుట్టూ గుంతలు అయితే తీద్దాం అనుకుంటున్నాను. చుట్టూ ఆ బార్డర్ చుట్టూ ఏమన్నా గుంతలు తీసి అట్లీస్ట్ ఆ గుంత చుట్టూ ఆ బార్డర్ చుట్టూ గుంతలు తీసి ఆ గుంతల్లో అట్లీస్ట్ కొన్ని చెట్లు నాటుదాము. టేక్ చెట్లు అవి కానీ వేరే అన్నీ మనకి దొరుకుతాయో అలాగా. మన టార్గెట్ అయితే ఉంది కదా, మనం చెట్లు నాటాలి, 1,00,000 చెట్ల దాకా నాటాలి. ఫస్ట్ ఫేజ్ 1లో 1,00,000 చెట్ల దాకా నాటాలి అంత అనేసి. సో అందువల్ల మనము స్టార్టింగ్ మనం ఇప్పుడు కౌంట్ చేసి ప్రతి 10 ఫీట్స్కి ఎంత పడతాయి అనేసి బోర్డర్ చుట్టూ చూద్దాము. బోర్డర్ చుట్టూ ఎన్ని చెట్లు పడతాయని చూసి ఆలోచించి తర్వాత స్లోలీ మనము తర్వాత కౌంట్ ఇంక్రీజ్ చేద్దాము. వేరే లొకేషన్స్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పెరుగుతాయి అనేసి ఆలోచించి లొకేషన్స్ చుట్టూ అంతా చూద్దాము. సో 1,00,000 చెట్లలో మనం ఈరోజు చూసి మామూలు ఫస్ట్ అయితే గుంతలు తీపిచ్చేసి తర్వాత చెట్లకు ఆర్డర్ పెడదాము. వాటికి ఎరువు అది ఇది కావాలి. ఆ చెట్లు ఆర్డర్ పెట్టాక తెచ్చి నాటి మనము స్టార్ట్ చేసి పెంచుతాం. చూద్దాం మీకు ఎంతవరకు మనము ఎన్ని చెట్లు నాటగలమని చూద్దాం. ఓకే, మీకు డే టు డే అప్డేట్స్ ఇస్తుంటాను. ఓకే, సీ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.